అంటే తల్లిదండ్రులు లేక మేము ఎంత అనాథగా బతుకుతున్నాము, మేము ఎంత భిక్షాటం చేసి బతుకుతున్నామో అది మాకు తెలుసండి. ఆ వీడియోలో అమ్మ వర్షిని రామ్మ రామ్మ అంటే ఒక తల్లి కాదు, ఒక ట్రాన్స్జెండర్ కూడా కంట్లో నీళ్ళు వస్తుంది. అంటే వర్షిని విషయం పక్కన పెడితే ఆ తల్లి అమ్మ అమ్మ అంటుంటే మా కూడా మా తల్లిదండ్రులు అంటే మమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళ అని మేము ఏడ్చాము. కానీ ఎప్పటికైనా చెప్తున్నాను, ఒక ఉత్సాహాన్ని తాకుతుంది ఆ వీడియోలో కామెంట్స్ కూడా అమ్మ వర్షిని రామ్మ రామ్మ రామ్మ. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దాక వాళ్ళు ప్రేమించి స్నానం చేయించి ఏరుగు తూచేది అంతా చేసి లాస్ట్కి ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటారు. అది మగోడైనా ఆడపిల్లైనా అందరినీ సమానంగా చూస్తుంది. మాకు ఆ తల్లిదండ్రుల ప్రేమ తెలియక మేము ఇంత ఎమోషన్ అవుతున్నాము. తల్లిదండ్రులు ఉన్నా కానీ ఎందుకు ఇట్లా ఆడపిల్లలు సమాజంలో ఇట్లా మారుతున్నారు? తల్లిదండ్రులు ఉన్నంత వరకు తెలియదండి విలువ. తల్లిదండ్రులు లేనప్పుడే తెలుస్తా విలువ. తెలుసా ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఏడ్చారో నాకు తెలుసు. నేను కూడా మా అమ్మాయిని పంపించానంటే నిజంగా చెప్తున్నా, నేను అంత పురుగులు పడి వస్తాను. నిజంగా హార్ట్ నాకు తల్లి లేదు తండ్రి లేడు. మేము ఎలా బతుకుతున్నామో మాకు తెలుసు. సమాజంలో చీ అన్నా ఛా అన్నా మేము పోనీలని ఇట్లా దొలుపుకొని మేము బతుకుతున్నాము. ఒక ట్రాన్స్జెండర్ పేరు ఇప్పుడు బదలాం లేపినట్టే కదా. ఒక ఆడతల్లి అంతగా ఏడుస్తుంది, ఎవరికైనా బాధే కదా. ఆ ఉసురు ఏదో ఒక రోజు మనకు తగులుతుంది. వర్షిని అన్న అమ్మాయి కూడా తెలుసుకొని రావాలి. త్వరలో కూడా నేను ఇంత ఏడ్చాను కదా, అంతకంతకు వాడు ఏడుస్తాడు. నేను బాధతో ఏడుస్తున్నా, ఒక తల్లి బాధ పడుతుందని ఏడుస్తున్నా. నేను జనాలకి ఇంత మోసం చేశానని వాడు పూల పడేసి వస్తారు అంతే అండి. సో అంటే ఫ్యూచర్ లో మీరు